జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వర్షపు చినుకులు చిన్నవిగానే ఉండొచ్చు, కానీ అవి ఏకదాటిగా కురుస్తూ పెద్ద ప్రవాహంగా ఎలా మారతాయో మనం నిరంతరాయంగా చేసే చిరు ప్రయత్నమే జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవంబర్ 2, 2025 ఆదివారం. తిథి ఏకాదశి. ఉదయం 7:31 వరకు, తదుపరి ద్వాదశి. తెల్లవారుజామున 5:07 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వభాద్ర. సాయంత్రం 5:03 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము వెగాతము. రాత్రి 11:11 వరకు, తదుపరి హర్షణము. కరణం విష్టి. ఉదయం 7:31 వరకు, తదుపరి భవ. సాయంత్రం 6:24 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం మధ్యాహ్నం 3:06. చంద్రాస్తమయం రాత్రి 3:33. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:10 నుండి 5:36. యమగండం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:44 నుండి 4:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:04 నుండి 4:50 వరకు. వర్జము రాత్రి 1:52 నుండి 3:20 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:29 నుండి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:15 వరకు. శుభ గడియలు ఉదయం 11:30 నుండి 11:50 వరకు. నవంబర్ 2 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. ఉదయం 7:31 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 5:07 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి క్షయతిథి అయ్యింది కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 11:27 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 11:27 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 11:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. క్షీరాబ్ది ద్వాదశి 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణను లోక్సభ ఆమోదించింది. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారి వర్ధంతి. సినీ నటులు షారూక్ ఖాన్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 2 ఆదివారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి ఆదాయం ఉంటుంది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. సింహరాశి శుభవార్త వింటారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులారాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.